హాయ్ అండి. అసలు నేను ఇంతవరకు తినని వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అండి ఇది. ఎలా చేయాలి, ఏంటి అనేది నాకు కూడా ఇంతవరకు తెలీదు. తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఇదిగోండి, నేను అసలు ఈ స్వీట్ ఎలా చేయాలి, ఏంటి తెలుసుకొని మరీ మీకు షేర్ చేస్తున్నానండి. ఇగోండి, ఒక లోటడు పెసరపప్పు తీసుకున్నానండి. లోట అంటే మెజర్మెంట్తో చెప్పాలంటే హాఫ్ కేజీ ఉంటుందండి. హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకొని నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టాను. బట్ నైట్ అంతా అవసరం లేదు, పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. ఒక 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. దాని నుంచి తొక్కంతా తీసేసి ఇదిగోండి ఆ పప్పుని ఇలా రోట్లో వేసి రుబ్బుకుంటున్నానండి. మిక్సీలో గ్రైండర్లో వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం అండ్ పెసరపప్పు త్వరగా నలిగిపోతుందండి. అందుకే నేను ఇంకా రోట్లో వేసి రుబ్బుతున్నానండి. ఇలా రోట్లో వేస్తే దీనికి ఒక టేస్ట్ వస్తుందండి మిక్సీలో గ్రైండర్లో కంటే. బట్ ఇది అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ గ్రైండర్ వేసుకోవచ్చు. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి పెసరపప్పులో. సో బాగా పెసరపప్పు వడకట్టి ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి, అండ్ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం కరుగ్గా ఉండేటప్పుడు దీన్ని తీసేసేయాలండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, కొంచెం కరుగ్గా చేతికి ఇలా తగులుతుందండి. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఇంకా మొత్తం నానబెట్టుకున్న హాఫ్ కేజీ పెసరపప్పు అంతా ఇట్లా రోట్లో వేసి రుబ్బేసుకున్నానండి. అసలు ఇది ఎంత బాగుంటుందంటే ఈ స్వీటు, అండ్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రాసెస్ అనేది ఉండదు. ఇంతవరకు నాకు అసలు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది తెలియదండి. మన పూర్వీకులు వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చండి. చాలా ఫేమస్ మన ఓల్డెన్ డేస్లో ఈ స్వీట్ అయితే. ప్రజెంట్ జనరేషన్లో ఈ స్వీట్ మనకి తెలియటం లేదు. బట్ ఇప్పుడిప్పుడైతే షాప్స్లో ఇవి అమ్ముతున్నారు అనుకుంటున్నానండి. అండ్ ఇదిగోండి, మిగతా పప్పు అంతా నేను ఇలా రుబ్బుకున్నాను. ఇది రుబ్బేలోగా ఇంకో సైడ్ ఏంటంటే లోటాడు పప్పు అండి. అంటే హాఫ్ కేజీ పప్పుకి 1/2 లీటర్ వాటర్ అండి, 1/2 కేజీ బెల్లం అండి. ఆ రెండు వాటర్లో మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. జస్ట్ బెల్లం కరగాలి అంతే అండి, పాకం ఏమీ రావద్దు. ఇదిగోండి, ఆ వాటర్లో 1/2 లీటర్ వాటర్లో 1/2 కేజీ బెల్లం, ఎగ్జాక్ట్గా 1/2 కేజీ బెల్లం వేయాలండి. ఇదిగోండి, నేను ఈ లోటాతో తీసుకున్నాను మెజర్మెంట్. లోటా చూపిస్తున్నాను. లేదు లోటా అది వద్దంటే 1/2 కేజీ అండి అన్నీను. ఇలా వాటర్లో బెల్లం కరిగిపోయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి పెసరపప్పు రుబ్బు. ఇగోండి, ఈ రుబ్బిని ఆ వాటర్లో మనం వేసుకోవాలండి. అలా వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇగోండి, అసలు పాకం ఏమీ రాలేదు, జస్ట్ బెల్లం వాటర్లో కరగాలి అంతే. ఇప్పుడైనా మనం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇంకా రుబ్బు ఉడుకుతున్న టైంలో అయినా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. ఇగోండి, రుబ్బు ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, మర్చిపోకండి. ఇగోండి, మనం 1/2 లీటర్ వాటర్ సరిపోతుందండి. ఎందుకంటే పెసరపప్పులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పలచన అయిపోతుంది ఈ రుబ్బు అనేది. ఇదిగోండి, ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది చాలా త్వరగా. ఇలా రుబ్బంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఈ స్వీట్ అయితే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఇదిగోండి, అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం షుగర్ కంటెంటే వాడటం లేదండి, ఓన్లీ బెల్లంనే వాడుతున్నాము. చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఇది. ఈ ప్రాసెస్ తెలుసుకోవడానికి నాకు ఇన్ని డేస్ పట్టిందండి. ఇదిగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, దగ్గర పడుతుంది. రుబ్బంతా ఉడుకుతున్న కొద్దీ దగ్గరగా పడుతుంది. ఇగోండి, ఈ టైంలో కొబ్బరి కూర ఉంటే అది నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చండి. అండ్ కొబ్బరి పొడి, నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను అవేమీ వేయటం లేదండి. అసలు అవేం వేయకపోయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదిగోండి, రుబ్బు వేసాను కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలండి. లాస్ట్లో సిమ్లో పెట్టేసేయాలండి. ఇంకా దగ్గర పడుతుందని టైంలో, ఎందుకంటే మనం కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి థిక్నెస్ వల్ల త్వరగా కలపలేము. సో అడుగు మాడిపోతుందని సిమ్లో పెట్టి ఇంకొంచాలండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి. ఈ టైంలోనే మీరు డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ అన్నీ వేసుకోవచ్చండి. బట్ నేను అవి ఏమీ వేయటం లేదు, నెయ్యి వేసాను, ఇలాచీ పౌడర్ వేసాను అంతే అండి. ఇగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, అడుగు పట్టనివ్వకూడదు. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్ తడుపుకోవాలండి. తడిచిన క్లాత్ మీద, వెట్ క్లాత్ మీద ఈ రుబ్బుని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకొని దీన్ని మనము ఒక రస్క్ ఉంటుంది కదండి మనకి, ఆ సైజు మందంగా దీన్ని నెమురుకోవాలండి. చూడండి,
చూపిస్తాను నేను ఎలానో. ఎందుకంటే మరీ మందంగా ఉంటే వేగేటప్పుడు కొంచెం ఉడకడం తగ్గిపోతుందండి ఆయిల్లో. ఇదిగోండి ఇలా గరిటతో, ఇది ఒక బిస్కెట్ సైజ్ అంత మందమైనా పర్వాలేదు. ఇదిగోండి చూడండి ఇలా కొంచెం చల్లగవ్వాలండి. క్లాత్ మాత్రం తడపాలండి, తడపడం మర్చిపోవద్దు, లేదంటే క్లాత్కి అంతా అంటుకుంటుంది. వెట్ట క్లాత్ మీద అసలు ఈ స్వీట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మొత్తం తడపాలండి, క్లాత్ అంతా తడిపి పిండుకోవాలి. పిండేసిన తర్వాత వెయ్యాలండి. మరీ వాటర్తో వేసిస్తే ఇది రుబ్బంతా వాటర్ అయిపోతుంది. ఇదిగోండి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఆ క్లాత్తో ఇలా దులిపేస్తే మొత్తం పడిపోతాయండి షేప్స్ అన్నీ. ఇప్పుడు ఈ పన్న షేప్స్ డైరెక్ట్గానే ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసేసేయాలండి. అంతే, దీనికి ఇంకా సొయ్య అవి ఏం ప్రిపేర్ చేయ అవసరం లేదండి. డైరెక్ట్గా ఆయిల్లో వేసి రోస్ట్ చేసుకోవడమే. రోస్ట్ చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, లేదంటే మాడిపోతాయి త్వరగా. వేసిన వితిన్ సెకండ్స్లో ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి. చేంజ్ అయిన వెంటనే తీసేసేయాలండి. ఎక్కువ టైం ఏం ఉడకవసరం లేదు, ఎందుకంటే మనం రుబ్బుని ఉడికించాం కాబట్టి. ఇగోండి డైరెక్ట్గా ఇది మనం పీసులుగా కట్ చేసుకునేది తినేయచ్చు, లేదంటే ఇలా రోస్ట్ చేసుకుని అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది అండ్ స్టోర్ కూడా 2-3 డేస్ ఉంటుందండి ఇవి. ఇగోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగిలిన పీసెస్ అన్నీ నేను ఇంకా రోస్ట్ చేసేసుకున్నానండి. రోస్ట్ చేసుకొని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతే అండి, అసలు ఎంత స్పాంజ్ లాగా క్రిస్పీగా పైన మెత్తగా, టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరే ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.